హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సమ్యూస్ మిక్స్డ్ మ్యాజిక్. సో నా ఛానల్ని మీరు కనుక చూడడం ఫస్ట్ టైం అయితే ఒక్కసారి నా ఛానల్ ఓపెన్ చేసి చూడండి. వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే అప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేను నా ప్రీవియస్ వీడియోలో చెప్పిన విధంగా ఈరోజు అయితే మీకు వెజిటేబుల్ బిర్యానీ చూపించబోతున్నాను. దానికోసం మనం ఒక ఫ్రైయింగ్ ప్యాన్ పెట్టుకోవాలి, ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, మిర్చి అండ్ ఆనియన్స్ వేసుకొని బాగా మిక్స్ చేయండి. కొంచెం అవి ఫ్రై అయ్యే వరకు let us wait for some time. 3 to 4 మినిట్స్ తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకోండి. ఎట్ ద సేమ్ టైం సైడ్లో కొన్ని హాట్ వాటర్ అనేది బాయిల్ చేసుకోండి. ఎందుకంటే మనం హాట్ వాటర్ యూజ్ చేస్తే రైస్ అనేది ఈజీగా కుక్ అవుతుంది, మంచిగా కుక్ అవుతుంది, ఎట్ ద సేమ్ టైం ఫాస్ట్గా కుక్ అవుతుంది. సో పక్కన హాట్ వాటర్ పెట్టుంచుకుంటే బెటర్ అనమాట. దాని తర్వాత ఇందులో కొంచెం జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేయండి అండ్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. నౌ ఇట్స్ టైమ్ టు యాడ్ ఆల్ అవర్ వెజ్జీస్ టుగెదర్ అనమాట. సో మేమైతే బీన్స్ అండ్ క్యారెట్ యాడ్ చేసాము. మీరు ఇదే టైంలో మీకు నచ్చిన వెజ్జీస్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఏం యాడ్ చేస్తాము అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్యాప్సికమ్, క్యాలీఫ్లవర్, పొటాటోస్, బ్రింజాల్ ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. ఇట్స్ అప్ టు యూ. ఇది యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర అండ్ పుదీనా యాడ్ చేసుకోండి అండ్ లెట్ us వెయిట్ ఫర్ సమ్ టైమ్. ఇప్పుడు కొంచెం సాల్ట్, గరం మసాలా, ధనియా పౌడర్ యాడ్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక చిన్న టెక్నిక్ ఏంటంటే ఆ హాట్ వాటర్ ఉంటుంది కదా, ఆ హాట్ వాటర్ అనేది ఇందులో పోసుకుంటే మనకి ఈ వెజ్జీస్ అనేటివి తొందరగా కుక్ అవుతాయి. ఇక్కడ వెజ్జీస్ అన్నీ కుక్ అయిపోయిన తర్వాత మనకి ఇంకా మిగిలిపోయిన హాట్ వాటర్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా హాట్ వాటర్ ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే మనం ఇక్కడ రైస్ని ఒక ముందు 1 to 2 hours అనేది నానబెట్టాలి. సో ఆ క్లిప్ మిస్ అయింది. ఎట్ ద సేమ్ టైం రైస్ ఇందులో వేసే క్లిప్ కూడా మిస్ అయిపోయింది. నేను షూట్ చేసే లోపే మా మమ్మీ రైస్ మొత్తం అందులో వేసేసింది అనమాట. సో ఏం లేదు, జస్ట్ అక్కడ రైస్ యాడ్ చేసేసి పైనుండి కొత్తిమీర అండ్ పుదీనా యాడ్ చేసేసుకొని రైస్ అనేది కుక్ అయ్యే వరకు వెయిట్ చేయడమే. ఇంకంతే అనమాట. లాస్ట్లో సర్వ్ చేసుకునే ముందు కొంచెం నెయ్యి అనేది యాడ్ చేసుకోండి. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మేము యూజ్ చేసిన నెయ్యి అనేది హోమ్ మేడ్ ఘీ.
సో మీకెవరికైనా హోమ్‌మేడ్ ఘీ ఎలా చేయాలి అనే ఒక డౌట్ ఉంటే కామెంట్ చేయండి. నేను చేసి చూపిస్తాను. అండ్ ఈ వీడియో అయితే ఇంతే. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ సమ్ యూస్ మిక్స్డ్ మ్యాజిక్. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.